మనకి చిన్న చిన్న టౌన్స్ కానివ్వండి, ఎక్కడైతే హార్ట్ స్పెషలైజేషన్ ఫెసిలిటీస్ లేవో, కార్డియాక్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ లేవో, వాళ్ళు ఆ ఫెసిలిటీస్కి వెళ్ళడానికి టైం పడుతుంది. అంటే మేబీ 1 అవర్ పట్టచ్చు, 2 అవర్ పట్టచ్చు, అది చెప్పలేము. బికాస్ ఆఫ్ డయాగ్నోసిస్ డిలే అవ్వడం కానీ, లేదా మనం ట్రావెల్ టైం ఉండడం కానీ, ఇలా ఉండే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి సినారియోస్లో సో మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, ఆర్ ఎలిజిబుల్ డాక్టర్స్ ఎవరైతే ఈ సిస్టమిక్ థ్రాంబోలైసిస్ అంటే మీరు క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్కి రీచ్ అయ్యే టైం మోర్ దెన్ 120 మినిట్స్ 2 అవర్స్ కంటే ఎక్కువ పడుతుందో, అలాంటి సినారియోలో మనం ఈ డ్రగ్స్ అనేది ఇవ్వచ్చు. దీన్ని సిస్టమిక్ ఆర్టరియల్ థ్రాంబోలైసిస్ అంటాము. అంటే మనకి కొన్ని బ్లడ్ క్లాట్ లైసిస్ అంటే బ్లడ్ క్లాట్ అయిన దాన్ని క్లాట్ రిమూవ్ చేసే విధంగా పనిచేస్తాయి అన్నమాట. సో అలాంటి డ్రగ్స్ ఉంటాయి. అలాంటి డ్రగ్స్ తీసుకుంటే కూడా మీరు రిస్క్ తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సో ఆ డ్రగ్స్ తీసుకొని ఇమీడియట్గా మీరు కార్డియాక్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న ప్లేస్కి వెళితే అక్కడ దే విల్ మళ్ళీ మీ ఈసీజీ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి మీ కండిషన్, జనరల్ కండిషన్, బీపీ, పల్స్ రేట్ అని ఎలా ఉన్నాయని చెక్ చేసి వాళ్ళు ఆ కండిషన్ బట్టి మళ్ళీ వాళ్ళు డెఫినెటివ్గా వితిన్ 24 అవర్స్ అంటే ఈ ఇంజెక్షన్ తీసుకున్నాక 3 to 24 అవర్స్లో ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేయించుకొని మీ బ్లాక్ క్లియర్ అయిందా లేదా, రెసిడ్యువల్ బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకొని, సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంటే అంటే మోర్ దెన్ 80% బ్లాక్ ఉంటే దానికి స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.